హాయ్ అందరికీ నమస్తే, జై శ్రీరామ్. శ్రీరాముడు విష్ణు అవతారం అని అందరికి తెలుసు. అలాగే శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు వాళ్ళ అవతారం ఎలా చాలించారు అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. అయితే చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, రామాయణం గురించి చాలా మందికి ఇలా తెలుసు ఏంటంటే, శ్రీరాముడు అయోధ్యలో పుడతాడు, స్వయంవరంలో శివధనస్సుని ఎత్తి సీతమ్మ వారిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత 14 సంవత్సరాలు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు సమేతంగా అరణ్యానికి 14 సంవత్సరాలు వనవాసం వెళ్తారు. సీతమ్మ వారిని రావణాసుడు లంకకు అపహరించుకొని ఎత్తుకుని వెళ్తాడు. లంక వెళ్లి శ్రీరాముడు రావణుని చంపి సీతమ్మ వారిని తీసుకొని వస్తారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు వచ్చి అయోధ్యకి పట్టాభిషేకుడై రాజై రామరాజ్యాన్ని పాలించాడు. ఇంతవరకు అందరికీ తెలుసు. యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు అయోధ్యకి రాగానే అందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ వెంటనే రావణుడు దగ్గర ఉన్న సీతాదేవి తన పవిత్రను కోల్పోయిందని అందరూ అవమానించారు. అలా సీతమ్మ వారిని శ్రీరాముడు అగ్ని పరీక్ష పెట్టి సీతాదేవి పవిత్రను తెలుపుతాడు లోకానికి. అయితే ఇలా అగ్ని పరీక్ష పెట్టడంతో సీత అమ్మవారు అవమానానికి గురయ్యి అయోధ్యని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది. రాముడు అయోధ్యను పాలించుకుంటూ జీవితం గడుపుతూ ఉంటాడు. అదే సమయంలో తన గుర్రం తప్పించకపోవడంతో దానికోసం అశ్వమేధ యాగం నిర్వహిస్తాడు. అయితే చివరికి ఆ గుర్రాన్ని అడవిలో 2 పిల్లల దగ్గర ఉంటుందని గుర్తించి ఆ పిల్లలను పట్టుకొని లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు ప్రయత్నించి విఫలమవుతారు. వాళ్ళిద్దరిని ఎవరు ఎదుర్కొంటున్నారని రాముడు వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళతోని యుద్ధానికి దిగుతాడు. అయితే రాముడు కొడుకులు లవకుశలు కానీ వాళ్ళు రాముని పుత్రులను గుర్తించలేకపోతాడు. అయితే అప్పుడే వెంటనే లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్లి తనకు 2 పిల్లలు ఓడించారని వివరిస్తారు. వెంటనే ఆ పిల్లలను చూడగానే రాముడికి, అయితే అడవికి శ్రీరాముడు వచ్చి ఆ సమయంలో సీతను చూస్తాడు. అయితే ఆ సీత మాతను చూడగానే ఆ 2 పిల్లలు అయోధ్యలో జన్మించకపోవడంతో శ్రీరాముడు సీతమ్మ వారిని చూసి తన పిల్లలను తెలుసుకుని సీతమ్మ వారిని అయోధ్యకి తీసుకుని వెళ్దామనేసి రమ్మంటాడు. అప్పుడు సీతమాత తన తల్లి అయిన భూదేవిలో తనలో చేర్చుకోమని వేడుకుంటుంది. భూదేవి సంతోషంగా సీతామాతను తనలో చేర్చుకుంటుంది. అలా వెంటనే ఆ పిల్లల్ని చూడడానికి శ్రీరాముడు అడవికి వచ్చిన సమయంలో సీతామాత కనిపిస్తుంది. అప్పుడు ఆ 2 పిల్లలు సీతామాత చూసిన శ్రీరాముడు అయోధ్యకి రమ్మని సీతమ్మ వారిని అంటాడు. అయితే సీతమ్మ వారు 2 పిల్లల్ని అప్పచెప్పేసి శ్రీరామునికి సీతాదేవి తన తల్లి అయిన భూదేవిలో తనలో చేర్చుకోమని వేడుకుంటుంది. భూదేవి సంతోషంగా సీతామాతను తనలో చేర్చుకుంటుంది. అలా సీతాదేవి జీవితం అయిపోతుంది. అంటే సీతమ్మ వారి అవతారం ముగుస్తుంది. ఇకపోతే లక్ష్మణుని అవతారం ఎలా సమాప్తమైంది అనేది, అవతారం ఎలా చాలించాడు అనేది తెలుసుకుందాం. ఒకసారి రాముడు ఏదో చర్చలో ఉంటాడు. ఆ సమయంలో ఎవరిని లోపలికి అనుమతించకండి, లోపల చర్చ జరుగుతుందని ఆదేశిస్తాడు. ఎవరైనా లోపలికి అనుమతిస్తే ఆ వ్యక్తిని చంపేస్తానని రాముడు హెచ్చరిస్తాడు. అయితే దుర్వాస మహర్షి అదే సమయంలో రాముని కలవడానికి వస్తాడు. మహర్షి వచ్చి లక్ష్మణ్ని అతన్ని అనుమతించడు. అయితే తనని లోపలికి అనుమతించకపోతే అయోధ్యని అగ్నికి ఆహుతి చేస్తాననేసి లక్ష్మణుని మహర్షి హెచ్చరించి లోపలికి వెళ్ళిపోతాడు. అలా దుర్వాస మహర్షి లోపలికి రావడంతో కోపానికి గురైన రాముడు ఎవరు లోపలికి అనుమతించారని బయటకు వచ్చి చూస్తాడు. లక్ష్మణుడు గుర్తించేలోపే లక్ష్మణుడు తాను తన అన్న మాట తప్పానని భావించి పక్కనే ఉన్న సరయూ నదిలో దూకి తన అవతారాన్ని చాలిస్తాడు. అలా సరయూ నదిలో దూకగానే శేషనాగయ్యి తన అవతారాన్ని చాలిస్తాడు. తర్వాత శ్రీరాముడు అయోధ్యకి రాజై శ్రీరాముడు ప్రపంచం మొత్తం దాదాపు 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అయితే శ్రీరాముడు అవతారం ఎలా చాలించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. యమధర్మరాజు ఒకసారి అయోధ్యకి ఒక ఋషి వేషంలో వచ్చి శ్రీరాముని కలిసి గదిలోకి తీసుకెళ్లి యమధర్మరాజు అసలు రూపంలో వచ్చి, రామాయణ కాలం సమాప్తమైంది స్వామి, ఇక మీరు తనువు చాలించాలి అని అంటాడు. యమధర్మరాజు మాటలు విన్న శ్రీరాముడు సరే అంటాడు. అప్పటికే లక్ష్మణుడు అవతారం చాలించడంతో శ్రీరాముడు కూడా అవతారం చాలించే సమయం ఆసన్నమైందనేసి భావించి యమధర్మరాజు చెప్పిన మాటలు విని శ్రీరాముడు సరే అంటాడు. అప్పుడు యమధర్మరాజు, శ్రీరామ, హనుమంతుడు ఉండగా మిమ్మల్ని అవతారము తనువు చాలనివ్వడు అనగా శ్రీరాముడు ఒక వ్యూహం ఆలోచించి హనుమంతుని పిలిచి, శ్రీరాముడు, హనుమ, నా ఉంగరము బ్రహ్మలోకంలో పడిపోయింది, వెళ్ళి తీసుకుని రా అంటాడు. అలా హనుమంతుడు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మలోకంలో ఒక సరస్సులో అనేక ఉంగరాలు ఉంటాయి. వాటిని శ్రీరాముని ఉంగరం ఏదో తెలుసుకోవడానికి చాలా వెతుకుతాడు. ఆలోపు శ్రీరామచంద్రమూర్తి తన అవతారాన్ని చాలించడానికి సరైన నదిలోకి వెళ్ళి తన అవతారాన్ని చాలించి శ్రీ మహావిష్ణువు అవతారం అవుతాడు. అప్పుడు
లక్ష్మణుడు కూడా శేషునాగ అవుతాడు. అలాగే భరత శత్రుఘ్నుడు ఇద్దరు కూడా సోదరులు శంకు చక్రం అవుతారు. ఇలా శ్రీరామ అవతారాన్ని చాలిస్తాడు శ్రీరామచంద్రమూర్తి. అలాగే తర్వాత అవతారంలో శ్రీకృష్ణ అవతారాన్ని ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాసల రామ, ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాసల రామ, హనుమతు సేవిత నిజ పద రామ, సీతా ప్రాణతారక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.